హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయ తోటి ఒక మంచి టేస్టీ రెసిపీ అండి. బెండకాయ ఫ్రైని అయితే చేసి చూపిస్తాను. అసలు ఈ బెండకాయ గురించి కొన్ని విషయాలైతే చెప్పుకోవాలండి. ఎందుకంటే రెగ్యులర్‌గా దొరికే బెండకాయ కదా! ఎప్పుడైనా పులుసు, ఏపుళ్ళు, పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఈ బెండకాయని ఎక్కువగా తినటం వల్ల బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుంది. మ్యాథ్స్ బాగా గుర్తుంటాయి. తర్వాత ఈ బెండకాయని నీళ్ళలో నానబెట్టుకొని వాటి నుంచి వచ్చే నీళ్ళతోటి తాగితే కనుక మోకాళ్ళలో జిగురు ఎక్కువగా పడుతుందని చెప్పేసి నేను విన్నానండి. కానీ ఈ బెండకాయని మనం ఫ్రైలు అంటే పిల్లలకి ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు తీసేశారు కదండి. అయితే మనం ఎక్కువగా కనుక పిల్లలకి బాక్సులు పెట్టాలంటే పప్పు పులుసులు ఇగురు కూరలు అలాంటివి పెట్టాలంటే చప్పదనం వస్తాయని, లేదంటే వాళ్ళు పట్టుకెళ్ళేటప్పుడు క్యారీ చేసేటప్పుడు ఒరుగుతాయని భయపడుతూ ఉంటాము. అయితే మనకి ఈ ఫ్రైలు ఏంటంటే కొంచెం ఎక్కువగా ఇష్టపడతాం, పిల్లలు ఇష్టపడతారు. తర్వాత మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది, కలిపేసి పెట్టేస్తే స్పూన్ వేసి వాళ్ళు తినేస్తారు కదా, అలా కూడా ఆలోచిస్తాం. అందులో ద బెస్ట్ కూరగాయ ఏంటంటే బెండకాయ అండి. ఎందుకు ఇలా అన్నానంటే మనకి ఎప్పుడో తెలిసినప్పుడు ఏంటి బ్రెయిన్ షార్ప్గా ఉంటుందని, లేదంటే మోకాళ్ళలో జిగురు పడుతుందని. కానీ దీంట్లో ఉన్న విటమిన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా అండి. అసలు ఫైబర్, విటమిన్స్, తర్వాత మినరల్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉండటంతో పాటు మనం బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు కంపల్సరీ పొడి పొడిలాడాలంటే కాసేపు కోసేసిన తర్వాత ఒక పావు గంట ఒక అరగంట సేపు వదిలేయాలండి. వదిలేస్తే మనకి ఆ జిగురు అనేది రాకుండా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. అయితే ఆ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే మందపాటి గిన్నెని తీసుకున్నాం అనుకోండి, వెడల్పుగా ఉన్నది, అప్పుడు మనకి కింద అడుగు మాడకుండా ఆ హీట్కి చక్కగా ఆయిల్ తక్కువ పట్టి తర్వాత మనకి తొందరగా ఆ వెజిటేబుల్ అనేది ఉడికిపోతుందండి. కాబట్టి ఎప్పుడైనా మీరు ఫ్రై చేసినప్పుడు ఇలా చక్కగా తీసుకోండి. తర్వాత నేను వేసిన ఆయిల్లో ముందు పల్లీలు అయితే వేసానండి, ఎందుకంటే పిల్లలకి చాలా మంచిదండి పల్లీలు. ఇలా కూరల్లో చక్కగా ఫ్రైల్లో మనం కలిపేసి పెట్టేయడం వల్ల వాళ్ళకి మధ్య మధ్యలో తినేటప్పుడు కూడా క్రంచీగా ఉండి టేస్టీగా ఉంటుంది, హెల్తీగా మనం ఇచ్చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత ఇందులో ఫ్రై ఏంటంటే మనకి ఎక్కువగా ప్లెయిన్గా కూడా కావాలనుకుంటారండి. పప్పు దినుసులు ఎక్కువగా ఇష్టపడ్డ ఒక్కొక్కరు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకొని కూడా ప్లెయిన్గా చేసుకోవచ్చు. నేనైతే కాస్త మినపప్పు, శనగపప్పు వేసానండి. రెగ్యులర్గా మనం పోపు అంటే ఇలాగే వేస్తాం కదా. ఇంకా అలా వేసేసుకున్న తర్వాత కాస్త కారానికి పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇక ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఆల్రెడీ మనం కోసి పెట్టుకున్న బెండకాయలు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిందండి. ఆ బెండకాయలను వేసుకొని నిదానంగా సిమ్లో పెట్టి చక్కగా వేయించుకుందాము. ఇంత సాధారణమైన బెండకాయలోని ఎన్ని విటమిన్స్ ఉన్నాయో తెలుసండి. మనం దీన్ని కంపల్సరీ వారంలో 2-3 సార్లు తెచ్చుకోండి. పిల్లలకి ఏదో బాక్సుల రూపంగా పెట్టడమే కాదండి, మనం కూడా పెద్దవాళ్ళని తినటం వల్ల ఇందులో వచ్చే విటమిన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, తర్వాత ఫైబర్ ఏంటి పుష్కలంగా ఉండడం వల్ల మనకి ఫైబరు, పెక్టిన్ అనే ఒక విటమిన్ ఉంటుందండి అందులోనూ. అయితే దానివల్ల మనకి షుగర్ని నియంత్రణలో పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత తక్కువ క్యాలరీస్ ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి బరువు కూడా బాగా తగ్గుతామండి ఈ బెండకాయని ఎక్కువగా తీసుకోవడం వల్లనే. తర్వాత ఫైబరు, పెక్టిన్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో, గుండె జబ్బులు చక్కగా రాకుండా నియంత్రించడంలో బాగా పనిచేస్తాయండి. ఫైబరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి విటమిన్ సి లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉండడం వల్ల మనకి కంటి చూపుకి చక్కగా మెరుగుపరచడానికి కానీ, లేదంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి కానీ ఈ బెండకాయ చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి మనం పిల్లలకి ఏదో బ్రెయిన్ బాగా పనిచేస్తుందనో, లేదా మోకాళ్ళలో గుజ్జు పడుతుందనో అప్పుడప్పుడు తినటం కాదండి. ఇది మనకేంటంటే డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే కనుక వెజిటేబుల్స్లో కూడా నాన్ వెజ్ అనుకుంటామండి, అసలు నాన్ వెజ్లో మించిన వెజిటేబుల్స్లో ఉన్న విటమిన్స్ ఎక్కువ అండి. అసలు ప్రతి కూరగాయని, ప్రతి ఆకుకూరని మనం చూసుకుంటే కనుక మనం రెగ్యులర్గా వెజిటేబుల్స్ ఎక్కువగా తినటం వల్ల ఇన్ని మనకి పోషక విలువలు అనేవి మనకి పిల్లలకి కానీ చక్కగా అందినట్టు అవుతుంది. కాబట్టి మనం రైస్ను కొంచెం తగ్గించుకొని ఇలాంటి కూరగాయలని, వెజిటేబుల్స్ని ఎక్కువగా తినటం వల్ల మనకి పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. అందులోనూ చక్కగా బెండకాయ ఫ్రైలోను కాస్త పచ్చి కొబ్బరిని అయితే తురిమింది వేసి చక్కగా పల్లీలు, కాస్త కారము, ఉప్పు, పసుపు వేసి ఈ బెండకాయ ఫ్రై అయితే చేశానండి. పైన కొంచెం కొత్తిమీర జల్లి ఎంత బాగుందంటే పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తిన్నారండి. ఎక్కువ ఆయిల్ ఏమీ లేదు, కాకపోతే మనం ఏంటంటే మందపాటి గిన్నెలు తీసుకోవాలండి. ఎప్పుడైనా తీసుకుంటే ఫ్రైలు కూడా మనకి ఇబ్బంది ఏం అవ్వదు. మనం పల్చటి గిన్నెల్లోనూ కాస్త ఆయిల్ ఎక్కువ వేసేసి హై ఫ్లేమ్లో మేపడం ఇలాంటి వల్ల మనకి ఫ్రైలు అనేవి కాస్త అవాయిడ్ చేయమంటారు. కానీ ఫ్రైలు మనం చేసుకునే విధంగా చేసుకుంటే చక్కగా స్టీల్ వాటిల్లో కూడా ఎంత నీట్గా వస్తుందండి. ఓ నాన్ స్టిక్కి పెడితే కనుక మనకి ఆయిల్ తక్కువ పడుతుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది అనుకుంటామా, అలాగే ఏమి ఉండదండి. చూసారు కదా చక్కగా స్టీల్ గిన్నెలో కూడా ఎంత పొడి పొడిలాడుతూ
చూసారు కదండి బెండకాయ ఫ్రై చేసుకునే విధానం. నేను చేసిన సింపుల్‌గా చక్కగా హెల్తీగా పిల్లలకైతే చక్కగా ఆయిల్ తక్కువలో అందులోను గానుగ నూనె అయితే వేస్తాను కదండీ నేను వాడతాను. ఆ గానుగ నూనె కాస్త ఎక్కువైనా కూడా పర్వాలేదులెండి. ఎందుకంటే మనకు అందులోను కూడా నువ్వుల నూనె, పల్లీల నూనె వాడతాం కాబట్టి కమ్మగానే ఉంటుంది. తర్వాత కాస్త ఆయిల్ ఎక్కువైనా వాళ్ళకి బలంగా కూడా ఉంటుందండి. అలాగని రోజు ఏమి చెయ్యం కదండీ. అప్పుడప్పుడు వారంలో ఒక 2 సార్లు చేస్తామేమో. మిగతా రోజుల్లో మిగతా కాయగూరలు వండుకుంటాం కాబట్టి. ఇంక ఈ బెండకాయ ఫ్రై చేసే విధానం మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తారా అంటే కామెంట్ అయితే చేయండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి.